ఎందుకో మరి మన నాయకులంతా మన రాయలసీమ వాళ్ళే, వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ. ఏపీ అంటే ఆంధ్ర పోలవరం అంటారు, ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఆంధ్ర పోలవరం అంటారు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సోమవారం పోలవరం మీటింగ్ పెట్టుకుంటున్నా అన్నాడు. మేము 1-2 ప్రెస్ మీట్లలో ఒక వేదికల్లో కూడా చెప్పినాం, ప్రతి గురువారం గుండ్రేవుల గురించి మీరు మాట్లాడండి, సోమవారం పోలవరం మాట్లాడండి. కానీ గుండ్రేవులు అనేది మీరు 2 సార్లు ప్రామిస్ చేసిందే. మా కర్నూలు ఎస్ఏపీ క్యాంపుకి వచ్చి మొదటి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా ఇచ్చిన మాటే అది. దాని తర్వాత మరి 2019లో మీరు జీవో రూపంలో ఇచ్చారు. మరి 2 సార్లు ప్రామిస్ చేసి కమిట్మెంట్ ఇచ్చి మరి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ పోలవరం అని 15,000 కోట్లు గ్రాంట్ కూడా తీసుకొని మీ ప్రేమంతా అక్కడే ఉంది. అన్నిటి మించి ఈ వేడుక ద్వారా నేను చెప్పడం ఏంటంటే 33,000 ఎకరాలు సేకరించి మీరు అమరావతి అనేది కట్టిస్తున్నారు. 33,000 ఎకరాలు 3 పంటలు పండే ఒక గొప్ప ఫర్టిల్ ల్యాండ్, కల్టివేషన్ ల్యాండ్. దాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని కూడా అంటారు. ఇదే మా గుండ్రేవులో కడితే మేము రాయలసీమ వాళ్ళందరం కష్టపడే గుణం ఉన్న వాళ్ళం. మేము ఎవరికి అన్యాయం చేసే వ్యక్తులం కాదు, అది చరిత్ర కూడా చెప్తుంది. మరి మీరు గాన ఇక్కడ మా గుండ్రేవుల ప్రాజెక్ట్ తీసుకొస్తే 33,000 ఎకరాలు పోయిన సాగు ఆ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రాకు ఉండేది. 3 లక్షల ఎకరాలతో మేము ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి గొప్ప కల్టివేషన్ ఇచ్చి గొప్ప ఈల్డింగ్ ఉన్న ల్యాండ్ అని కూడా ప్రూవ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏపీ అని కాకుండా గుండ్రేవులను గురువారం రోజులు మీరు ఒకటి రివ్యూ మీటింగ్ పెట్టి సాధించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం.